24 గంటల్లోని గవర్నమెంట్ నిర్ణయించిన ఛార్జీల కన్నా తక్కువ ఛార్జీలతోటి అవసరమైన వాళ్ళకి అందజేయాలనేదే రెడ్ క్రాస్ యొక్క లక్ష్యం. ప్రపంచంలో 192 దేశాల్లో ఉంది. అలాగే భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లోనే ఉంది. అన్ని జిల్లాల్లో గూడా ఉంది. మన జిల్లాలో 2005లో ఈ సంస్థని స్థాపించడం జరిగింది. అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా బ్లడ్ బ్యాంకు గతంలో జేఎన్‌టూ దగ్గరలో ఉండిండేది కదా సార్. ఇప్పుడు అవునండి. ఎక్కడికి చేంజ్ 2005లో చేశారు? మనం స్టార్ట్ చేసింది జేఎన్‌టీయూలోని ఒక గవర్నమెంట్ భవనంలో ఉండేది. తర్వాత సీఎస్ఆర్ ఫండ్స్ తోటి మనము ఇక్కడికి తీసుకురావడం జరిగింది. 2023లో దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడికి షిఫ్ట్ చేసిన తర్వాత అన్ని సదుపాయాలు ఒక్కొక్కటి మెరుగుపరుచుకుంటూ, ఈరోజు మొత్తం రాయలసీమలోనే ఈ ఐఎస్ఓ సర్టిఫికేట్ పొందిన ఏకైక బ్లడ్ బ్యాంక్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్. అంటే ఇక్కడ ఉండే క్వాలిటీ ఎక్విప్‌మెంట్ కానీ, క్వాలిటీ మేనేజ్‌మెంట్ కానీ ప్రతీదీ కూడా ఐఎస్ఓ స్టాండర్డ్‌కి సరిపడగా ఉండేలాగా మేము చర్యలు తీసుకున్నాము. అలాగే ఒకటే మా మోటో ఒకటే. మంచి రక్తం, క్వాలిటీ ఉన్న రక్తం అన్ని సమయాల్లో అందరి సహకారంతోటి ఇంతవరకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కొత్త అడ్రెస్ ఓల్డ్ టౌన్‌లో తాడిపత్రి బస్ స్టాండ్ దగ్గర చెన్నకేశవ స్వామి గుడి ఎదురుగా పాత గవర్నమెంట్ హాస్పిటల్ అంటారు. సిటీ హాస్పిటల్. ఆ కాంపౌండ్‌లోనే కలెక్టర్ గారు మాకిక్కడ స్థలం ఇవ్వడం జరిగింది. 24 గంటలు పనిచేస్తుంది. ఫోన్ నంబర్‌లు కూడా ఉన్నాయి. ఎప్పుడైనా సరే ఫోన్ చేస్తే రక్తం ఉందో లేదో చెప్తాము. ఇక్కడికి వస్తే అన్ని రకాల టెస్టులు చేసి దాదాపు 30-60 నిమిషాల లోపే రక్తం ఇవ్వడానికి మేము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. ఇది కేవలం బ్లడ్ బ్యాంక్ మాత్రమే ఉండేది. అంటే రక్త కణాలు మాత్రమే ఇచ్చేవాళ్ళం. 2023 వరకు కూడా అదే సాగింది. తర్వాత కాంపోనెంట్ లైసెన్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఒక రక్తదాత వస్తే ఆయన దగ్గర నుంచే ఒక రక్త కణాలు, అలాగే తెల్ల రక్త కణాలు, ప్లాస్మా 3 రకాలుగా విభజించి ఒక డోనర్ దగ్గర నుంచి ముగ్గురిని మనం కాపాడే వ్యవస్థను కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే పవర్ గ్రిడ్ వారి సహాయంతో ఒక ఎస్‌డిపి మిషన్ అంటే ఎఫర్సిస్ మిషన్ అంటారు. దీంతో ఎవరికైతే డెంగ్యూ జ్వరంతో బాధపడే వాళ్ళకి ప్లేట్‌లెట్లు పడిపోయే వాళ్ళు ఉంటారో, అలాంటి వాళ్ళకి కేవలం ప్లేట్‌లెట్లు తీసి దాన్ని ఇచ్చే సదుపాయం కూడా మన దగ్గర ఉంది. అలాగే ఎవరికైనా ఎమర్జెన్సీ అయినప్పుడు ఒకవేళ ఆ రక్తం మన దగ్గర లేకపోతే ఆ గ్రూప్ రక్తం డోనర్‌ని వాళ్ళు ఎవరైనా తీసుకువచ్చినట్లయితే వెంటనే అదే గ్రూప్ రక్తాన్ని తీసి అదే డోనర్ నుంచి ఇచ్చే సదుపాయం కూడా తీసుకున్నాం. ఒక 40 లక్షల వ్యయంతోటి ఒక మిషన్ మోబిస్ కంపెనీ వాళ్ళు మనకు అందజేశారు. ఐ బ్యాంక్ అనే స్టార్ట్ చేశాము. ప్రస్తుతానికి ఓన్లీ ఐ రిట్రీవల్ సెంటర్ మాత్రమే ఉంది. అంటే కార్నియా సేకరించి దాన్ని హైదరాబాద్‌కి పంపించడం జరుగుతుంది. త్వరలో దీన్ని పూర్తి స్థాయి ఐ సెంటర్‌గా చేసి ఇక్కడే మనం దాన్ని ప్రాసెస్ చేసి అవసరమైన వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం కూడా మేము చూస్తున్నాము. అలాగే ఎవరికైనా ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్‌లు మనం ఇవ్వడం కానీ, మొన్ననే సిపిఆర్ అవగాహన సదస్సు అని చెప్పి ఒక వారం వ్యవధిలో దాదాపు 2000 మందికి సిపిఆర్ మీద అవగాహన రకరకాల కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్లి అవగాహన కలిగించడం జరిగింది. అలాగే తలసీమియా ట్రాన్స్‌ఫ్యూజన్ చేయడానికి కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. అతి త్వరలోనే ఇక్కడ తలసీమియా ట్రాన్స్‌ఫ్యూజన్ కూడా చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం.